చిన్నారి కథల వినోదంకు స్వాగతం. ఈరోజు మన కథ తాబేలు కుందేలు పందెం. అనగనగా ఒక పచ్చని అడవిలో వేగంగా పరుగెత్తే కుందేలు మరియు ఒక నెమ్మదిగా నడిచే తాబేలు ఉండేవి. కుందేలెప్పుడూ తాబేలును చూసి నవ్వుతూ, అయ్యో తాబేలు, నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావు అని ఎగతాళి చేసేది. తాబేలు మాత్రం నవ్వుతూ, నెమ్మదిగా నడిచినా నేను ఆగను అని చెప్పేది. ఒకరోజు కుందేలు అహంకారంగా, మనిద్దరం పందెం పెట్టుకుందాం, నువ్వు నన్ను ఓడించగలవా చూద్దాం అంది. అడవిలోని జంతువులంతా చేరి పందెం మొదలయ్యే సమయాన్ని ఆసక్తిగా ఎదురుచూశాయి. రెడీ, సెట్, గో! కుందేలు గాలి వేగంతో పరుగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగింది. కొంత దూరం వెళ్ళాక కుందేలు వెనక్కి చూసింది. తాబేలు చాలా వెనుక ఉంది. అయ్యో, నాకు చాలా టైం ఉంది, కొంచెం నిద్రపోతే ఏమవుతుంది అని చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగలేదు. నెమ్మదిగా, స్థిరంగా నిద్రపోతున్న కుందేలును దాటి ముందుకు వెళ్ళింది. అడవిలోని జంతువులంతా ఆశ్చర్యంగా చూస్తూ తాబేలు గెలుస్తుందేమో అని చర్చించాయి. కొంతసేపటికి కుందేలు లేచింది. తాబేలు కనిపించకపోవడంతో భయపడి, అయ్యో నేను ఓడిపోతానేమో అని పరుగెత్తింది. కాని అప్పటికే ఆలస్యమైంది. తాబేలు గమ్యానికి చేరి పందెంలో గెలిచింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవ్వర్నీ తక్కువగా అంచనా వేయకూడదు. మనం ఆగకుండా ప్రయత్నిస్తే తప్పకుండా గెలుస్తాం. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్.